మహాపత్రిజీ గారికి నమస్కరిస్తూ శాకాహార ర్యాలీకి విచ్చేసినటువంటి ధ్యాన మిత్రులందరికీ నమస్కారం అండి. ర్యాలీ చాలా బాగా జరిగింది. అందరికీ పాంప్లెట్లు అందాయి. మొట్టమొదటిసారి ర్యాలీ చేసాం మనం ఇక్కడ. అంటే ఒక ఇత్తనాన్ని వేసాం, అది మొలకెత్తి పెద్ద వృక్షమై ఎన్నో పళ్ళిస్తుంది. అలా ఈ చౌదరి కూడా అంతా కూడా ఇవాళ మనం చెప్పిన స్లోగన్స్ మొత్తం అందరికీ వినపడి అందరూ శాకాహారులుగా మారాలి, ఈ చౌదరి కూడా అంతా కూడా శాకాహార చౌదరి కూడా మారాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే పత్రిసారి మొదలుపెట్టినప్పుడు ఒక్కరే ఉన్నారు, ఇవాళ కొన్ని కోట్ల మంది ఆయన వారసులు ఉన్నారు. అలాగే ఇవాళ మనం ఇక్కడ మొదలుపెట్టినా ఇక్కడ నుంచి ఇక్కడ శాకాహారం పట్ల అవేర్నెస్ కలిగించాలి అందరిలోనూ. అంటే ఒక ఈజీగా చేయాలి, ఖర్చు తక్కువ ఉండాలి, ఫలితం ఎక్కువ ఉండాలి. మనం ఏ బిజినెస్ చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏదైనా ఇక్కడ ఒక జాబ్కి వెళ్ళినా శాలరీ ఎంత, ఎన్ని గంటలు, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. భౌతికమైన సంపద గురించి, అలాగే ఆధ్యాత్మిక సంపద గురించి కూడా కష్టం తక్కువ ఉండాలి, ఖర్చు తక్కువ ఉండాలి, ఫలితం మాత్రం ఎక్కువ ఉండాలి కదా. ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అంటే ఎలా వెళ్ళిపోతాం లేదా? ఎంత దూరం వెళ్ళి తెచ్చుకుంటాం. అలాగే ర్యాలీ వల్ల చాలా ఫలితం వస్తుంది. అందుకని అందరూ ర్యాలీకి రావాలి, ర్యాలీలో పార్టిసిపేట్ చెయ్యాలి. ఎందుకంటే అందరం మనం మానేసాం, కానీ తెలియని వాళ్ళు తింటున్నారు. మనము తిన్నాం, ఒకప్పుడు తెలియక తిన్నాం, తెలిసి మానేసాం. కాబట్టి మనకు తెలిసిన విషయాన్ని అందరికీ తెలియచెప్పటమే మన బాధ్యత, అది మన ధర్మం. ర్యాలీలో ఒక స్లోగన్ పలుకుతాం, మనం ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అని. ఆచరిస్తే, చెబితే కాదండి. ధర్మం అని యుగాల నుంచి చెప్తున్నారు ధర్మం గురించి, కానీ అక్కడ ఆచరిస్తేనే దాని ఫలితం ఉంటుంది, అది మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఇది అహింసా ధర్మం. అన్ని ధర్మాల్లోకెల్లా ఉత్తమోత్తమైన ధర్మం అహింసా ధర్మం. మనలాగానే ఈ భూమి మీద అన్ని జీవులు బతకటానికి వచ్చాయి. భగవంతుడి దృష్టిలో అన్ని జీవులు సమానమే. భగవద్గీతలో చెప్పారు కదా, ప్రతి జీవి యందు నేనున్నాను అని. అలాగే ఈజీగా ఏంటి అంటే, ఇదే ర్యాలీ పెద్ద హాలు మాట్లాడి, ఎల్ఈడి పెట్టి, డీజే పెట్టి, అందరికి ఫోన్లు చేసి, అందరికి వస్తే వాళ్ళకి అకామిడేషన్కి రూములు బుక్ చేసి, పోల్డ్ ఖర్చు. ఆ ఖర్చు అంతా ఎక్కడంటే మళ్ళీ జనం మీదకే వెళ్తాం, జనం నుంచే తీసుకుంటాం. మీకు చిన్న అనుభవం చెప్తాను, రియల్గా జరిగిన అనుభవం. ప్రతి ర్యాలీలోనే ఇదే చెప్తున్నా. ఎందుకు అని అంటే, అవకాశాన్ని పక్కోడికి ఇస్తున్నాం మనం తెలిసి కూడా. ఒక మంచి పుణ్యం వచ్చిద్ది అని తెలిసి దానికి మన రూపాయి ఖర్చు పెట్టకుండా, మన రూపాయి మనం బ్యాంకులో వేసుకొని పక్కోడి రూపాయి ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. రీసెంట్గా నేను ఎక్కడంటే కృష్ణా జిల్లా ఒక ఊరు వెళ్ళాను, బంటుమిల్లి. నా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నా బస్సు నైట్కి ఉంది, ఇంకొక మేడం వచ్చారు క్లాస్ చెప్పడానికి, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషను. ఆ మేడం క్లాస్ చెప్తూ మధ్యలో ఒక అనుభవం చెప్తానంటే ఒక అనుభవాన్ని చెప్పారు. అంతకుముందు సబ్జెక్ట్ అంతా ర్యాలీల గురించే వచ్చింది. మనం మాట్లాడామంటే ర్యాలీల గురించే మాట్లాడతాం, ఇంకో దాని గురించి ఏం మాట్లాడాం. లక్ష్మీ మేడం చెప్పారు కదా ర్యాలీల గురించి, ర్యాలీలకు రావాలని, ర్యాలీలో స్లోగన్స్ పలకాలి అని ఇలా చెప్పారు కదా. కానీ ర్యాలీకి స్పాన్సర్ చేస్తే కూడా ఎంత పుణ్యం వస్తుందో నేను చెప్తాను, నా అనుభవం అంటూ ఆ మేడం చెప్పారనమాట. వీళ్ళు ధ్యానంలోకి వచ్చి శాకాహారులుగా మారారు. వీళ్ళ అమ్మగారు పెద్ద ఆవిడ, ముసలావిడ, ధ్యానంలోకి రాలా, శాకాహారిగా మారలా. ఓ రోజు ఆ ముసలావిడికి ఒక డౌట్ వచ్చిందట. అమ్మాయి, మీరు శాకాహారులుగా అయ్యారు కాబట్టి రేపు నేను చచ్చిపోయాక నాకేం పెడతారే అని అడిగిందట. బతుకున్నప్పుడు పెడితే ఏమైనా వాళ్ళు తింటారు, పోయినాకేం పెడితే వాళ్ళ పేరు మీదకి ఏమొచ్చింది? ఏమి రాదు, అది తెలియదు కదా వాళ్ళకి. అడిగితే ఇంకేం చెప్పాలో తెలియక మెదకుండా నవ్వుతూ ఊరుకుందట. ఆవిడ అందంట, మీలాగా శాకాహారం పెట్టకండి నాకు, మాంసమే పెట్టండి నాకు అని చెప్పిందట. కొంతకాలానికి వెళ్ళిపోయింది ఆవిడ. ఇప్పుడు వీళ్ళు పెట్టాలా వద్దా అని ఒక డైలమా. వీళ్ళేమో శాకాహారులుగా మారారు,
ఆవిడేమో పెట్టమని చెప్పి మరీ వెళ్ళింది, ఆవిడ మారలేదు. ఈలోపు అక్కడ ఒక సీనియర్ మాస్టర్ ఉంటారు, ఆవిడ వచ్చి అమ్మ పేరు మీద ర్యాలీ పెడదామా అని అడిగిందంట. ఇలా సందిగ్ధంలో ఉన్నప్పుడు ఏం పెడతా ఏం మాట్లాడలేదంట. ఓ తల్లిపోయిన దుఃఖంలో ఉందేమో కదా అని వెళ్ళిపోయి మళ్ళీ 2 రోజులు ఉన్నాక మళ్ళీ వచ్చారట ఆవిడ సీనియర్ మాస్టర్. అయితే ఈలోపు వీళ్ళు డిసైడ్ అయ్యారు, మనం అంటే ధ్యానంలోకి వచ్చాం, శాకాహారులుగా మారాము, ఆవిడ రాలేదు చెప్పి మరీ వెళ్ళింది కాబట్టి మాంసమే పెడదామని డిసైడ్ అయ్యారట. మళ్ళీ అడిగినప్పుడు చెప్పిందట, అమ్మ ఇలా చెప్పింది కాబట్టి మేము అదే పెడుతున్నాం, మరి దానికి వ్యతిరేకంగా ర్యాలీ చేయలేం కదా, వద్దులే అని. అయిపోయింది ఆ కార్యక్రమం. మళ్ళీ వెళ్ళి మళ్ళీ అడిగిందంట, అమ్మ పేరు మీద ర్యాలీ పెడదాము అనేసి. ఈవిడికి చాలా డౌట్ వచ్చిందంట. ఇప్పటికీ ఆ ఇంట్లో 2 చనిపోయారు, వీళ్ళు ధ్యానంలోకి వచ్చాక 2 చనిపోయారు. ఎప్పుడూ అడగలేదు, అమ్మ పోగానే ఎందుకు అడుగుతుంది ర్యాలీ పెడదామని? ఆ మాస్టర్ 2 సార్లు వచ్చి అడిగింది అంటే, ఇన్నిసార్లు వచ్చి అడుగుతుంది అంటే ఏదో ఉండుంటుంది అనుకొని సరే చేద్దాం అని చెప్పారట. అయితే అక్కడ ఏం చేస్తారంటే, వాళ్ళు మనం పాంప్లెట్లు పంచాం కదా, మనిషికి వీధి వీధికి డోర్ టు డోర్ వాళ్ళు కూరగాయలు పంచుతారు. సొరకాయలు, బీరకాయలు ఇలాంటి తలా 1 కాయ పంచుతారు. ఓ బీరకాయ కొనాలంటే, ఓ సొరకాయ కొనాలంటే ఎంత అవుతుంది? ఓ 3 రూపాయలు 4 రూపాయలు ఎంతో పడుతుంది కదా. మరి ఒక 100 కాయలు కొనాలి అంటే ఖర్చు అవుతుంది కదా. అందుకని ఆ ర్యాలీకి కావాల్సినటువంటి ఖర్చు మొత్తం కూడా ఈవిడ స్పాన్సర్ చేస్తుందండి వాళ్ళ అమ్మగారి పేరు మీద. చేసి ర్యాలీ చేద్దామంటే పలానా రోజు పత్రిసారి వస్తున్నారు, అప్పుడు ర్యాలీ చేద్దాము అని. సరే ఆ రోజు సమయం వచ్చింది, ఈవిడ వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వచ్చారు. తెల్లవారి ధ్యానం చేసి ర్యాలీకి వెళ్దామని ధ్యానం చేస్తున్నారట ఆవిడ. ధ్యానంలో ఈవిడకు ఒక అనుభవం వచ్చిందట. ధ్యానంలో పత్రిసారి కూడా పిరమిడ్ వచ్చింది ఆదర్శ సూత్రాల్లో ఒక ఆదర్శ సూత్రం ఏంటి, అందరి అనుభవాలని వినమన్నారు, మన అనుభవాలని అందరితో పంచుకోమన్నారు, అంతేకాని అనుభవాలని విశ్లేషించమని చెప్పలేదు పత్రిసారి. ఎవరి అనుభవం వాళ్ళది, కానీ మనల్ని వినమన్నారు, మన అనుభవాన్ని అందరితోటి పంచుకోమన్నారు. అలా అయితే ఆవిడకి ఏంటి అనుభవం అంటే, ఒక పెద్ద హాస్పిటల్ లాగా ఉందట, బెడ్లు ఉన్నాయంట, బెడ్ల మీద అందరూ ఉన్నారు. ఒక బెడ్ మీద వీళ్ళ అమ్మగారు కూడా ఉన్నారట. అదేంటి అమ్మ కనపడుతుంది ఏంటి అనుకున్నారట. ఇప్పుడు వెళ్ళిపోయారు కదా, చనిపోయారు కదా, అమ్మ కనపడుతుంది ఏంటి అనుభవంలో అనుకుంటాంది. అయితే ఆ బెడ్ల మీద ఉన్నవన్నీ బెడ్షీట్లన్నీ మాసిపోయి ఉన్నాయట. మరి మనం మాసిపోతే ఏం చేస్తాం? వాషింగ్ మిషన్లో వేస్తాం కదా. ఈ బెడ్ల మీద ఉన్న దుప్పట్లన్నీ తీసుకెళ్ళి అక్కడ పెద్ద వాషింగ్ మిషన్ ఉంటే ఆ వాషింగ్ మిషన్లో వేసిందట ఈవిడే. వెళ్ళి వేసి వెనక్కి తిరిగి మళ్ళీ వస్తాంటే వాళ్ళ అమ్మగారు ఉండవలసిన బెడ్ మీద వాళ్ళ అమ్మగారు లేరట. చూడండి, పాత బట్టలు, మాసిన బట్టలు వాషింగ్ మిషన్ వేయటం అంటే పాత ఆలోచనలు, పాత భావాలు, పాత నమ్మకాలు పట్టుకొని ఆలాడుతుంది. కానీ కొత్తదనంతో, నో ఎనర్జీతో ఒక కొత్త కార్యక్రమానికి ఆవిడ పేరు మీద స్పాన్సర్ చేసేసరికి ఆ ఆత్మ ఉన్నత లోకాలకి వెళ్ళింది. ఇప్పటి వరకు వెళ్ళలా. ఎప్పుడైతే ర్యాలీకి స్పాన్సర్ చేసిందో ఆ ఆత్మ ఉన్నత లోకాలకి వెళ్ళిపోయింది, సద్గతి చెందింది అని ఆవిడికి అర్థమయ్యిందంట ఆ ధ్యానంలో. కళ్ళు తెరిచిన తర్వాత చాలా బాగా ఆనందపడ్డారంట ఈవిడ. ఇందుక ఆ సీనియర్ మాస్టర్ వచ్చి ఇన్నిసార్లు అడిగింది, ఆ అడిగినందుకే కదా, నీ ర్యాలీ పెట్టడం వల్లే కదా మా అమ్మ ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్ళింది అని ఈవిడ చాలా హ్యాపీ పొందిందంట. మనం 2025లో ఆదివారం శాకాహార ర్యాలీ చేసుకున్నాం. 26 వచ్చేసరికి కొత్తదనం ఉండాలి కదా అన్న ఉద్దేశంతో మధ్యలో కూడా ఎవరి పెళ్లి రోజులైనా, ఎవరి పుట్టినరోజులైనా ర్యాలీలు పెట్టుకుందాం అని చెప్పాను. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది, అది నిజమేనా, కరెక్ట్ అయినా నేను చేసింది అనేది నా లోపల నాకు ఒక చిన్న అంతర్మథనం ఉండేదన్నమాట. ఆవిడ అనుభవం విన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. చనిపోయిన మనిషి పేరు మీద ర్యాలీ చేస్తేనే ఆ ఆత్మ సద్గతి చెందితే, పెళ్లి రోజని, పుట్టినరోజు అని ఉన్న వాళ్ళ పేరు మీద ర్యాలీలు చేస్తా ఉంటే ఈ ఉన్న వాళ్ళ కర్మలు ఎన్ని పోతాయి, వీళ్ళ ఆత్మ ఎంత ఉన్నతీకరించబడుతుంది, వీళ్ళ చైతన్యం ఎంత విస్తరింపబడుతుంది, ఒకసారి ఆలోచించండి కదా. అందరూ ర్యాలీ చెయ్యాలి కదా. ఈ అనుభవం విన్న తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది నాకు. ర్యాలీలు బాగా చెయ్యాలి, ఇంకా బాగా చెయ్యాలి అని. అందుకని
ఖర్చు తక్కువ ఉండాలి కాబట్టి ఆదివారం చేస్తే స్కూల్స్ ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం, ఇలా దేవాలయ ప్రాంగణాలు ఉంటే ఇలా మాట్లాడుకుందాం. ఆదివారం అనేది చూడకుండా మధ్యలో ఎవరి పెళ్లి రోజైనా ఎవరి పుట్టినరోజైనా సాయంకాలం 4 నుంచి 6 వరకు ర్యాలీ చేసుకుందాం. అప్పుడు ఏ హాలు మాట్లాడవలసిన అవసరం లేదు, ఏ భోజనాలు ఖర్చు లేదు, ఎవరిళ్ళల్లో వాళ్ళు తినేసి వస్తాము. 4 నుంచి 6 ర్యాలీ చేసామంటే ఇంత 2 బిస్కెట్లు చాయ్ ఇచ్చినా సరిపోతుంది. ఆ చాయ్ బిస్కెట్ ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఇంటి దగ్గర లేదు గుడి ఉంటే ఊళ్ళో గుడి ఉంటుంది కదా, గుడి దగ్గరే ప్రారంభించుకుందాం, గుడి దగ్గరే ఎండ్ చేసుకుందాం. తలా 2 బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుందాం, ఇంత ఛాయ్ తెచ్చుకున్నాం. లేదంటే ఎవరింటి దగ్గర అయినా స్టార్ట్ చేద్దాం, ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాలి. వాళ్ళ మా ఇంట్లో పెళ్లి రోజు అండి, మా బాబు పెళ్లి రోజు అండి, మా అమ్మాయి పెళ్లి రోజు అండి, లేదా మా పెళ్లి రోజు అండి అని అనుకుంటే మీ పెళ్లి రోజు మీ ఇంటి దగ్గర స్టార్ట్ చేద్దాం ర్యాలీని. ర్యాలీ తిరిగి వచ్చి సత్యాన్ని చెప్పి వచ్చి 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఆ ఇంట్లో ఎంత ఎనర్జీస్ డెవలప్ అవుతాయి ఆలోచించండి. ర్యాలీ చేసి ధ్యానం చేస్తే మనకు కూడా ధ్యానం అద్భుతంగా కుదిరింది. నాకు నవీన్ అయితే ఇప్పుడే చెప్తున్నాడు ఏంటి ఓకే అనుకున్నా నేను. అంత అద్భుతంగా ధ్యానం కుదిరింది. దేవాలయ ప్రాంగణం ర్యాలీ చేసి వచ్చాం, అద్భుతంగా కుదురుతుంది. మన ఇంట్లో 10 మంది వచ్చి ధ్యానం చేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెళ్ళిపోతుంది. మరి ఇంటింటా ధ్యానం పెట్టింది ఇందుకే కదా మనందరమే. అదే ర్యాలీ చేసి ధ్యానం చేస్తే 10 నిమిషాలు ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకని ర్యాలీ అనగానే ఏదో ఖర్చు అవుతుంది అని అనుకోవద్దమ్మా, అర్థమైందా? ఒక 20 ప్లక్లాడ్లో ఒక 20 క్యాపులు తెచ్చుకోండి, ఇలా చిన్న హ్యాండ్ మైక్ ఉన్న ఒక స్కూటీ మీద పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మేమందరం 2011లో అలా ర్యాలీలు చేసిన వాళ్ళమే. వాళ్ళ ర్యాలీ ఎందుకుంటే లక్షల ఖర్చు అని వసూలు చేసి చెయ్యొద్దు. ఇలా చేసామనుకోండి వారం చేసుకోవచ్చు, వారానికి 2 ర్యాలీలు చేయొచ్చు. ఈ వారం ఇక్కడ చేసాం, వచ్చే వారం పక్క ఊర్లో చేసుకుందాం, ఇంకో వారం ఇంకో ఊర్లో చేసుకుందాం. ఖర్చు తక్కువతో ఫలితం ఎక్కువ వస్తుంది కదా. ధ్యానం చేస్తే పావలా అంట, అంటే చారణ లాభం అంట. ధ్యానం చెప్తే ఆటన లాభం అంట. మాంసం మానేస్తే 12 లాభం అంట. మాంసం మానమని చెప్తే రూపాయి లాభం అంట. ఇప్పుడు ఆ మాణిక బాబు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి వరం ఇస్తానంటే ఏం కోరుకుంటారు చెప్పండి మీరందరూ? నేనైతే రూపాయే కోరుకుంటా. మరి మీరు? అంతే కదా, రూపాయే కోరుకుంటాం. తక్కువ కోరుకోవడం మనం పిచ్చోడమా? చాలా తెలివి గలవాళ్ళం మనం కదా, బోల్డ్ అంత తెలివి ఉంది కదా. ఎవరికి లేనంత తెలివి మనకు ఉంది, అందుకే వాళ్ళ ర్యాలీ కానీ ఇక్కడ దాకా వచ్చాం. అర్థమైందా? కాబట్టి మరి రూపాయి కావాలని కోరుకుంటున్నాం మనం, మరి రూపాయి వచ్చే పని చేద్దాం, ఆ రూపాయి తీసుకుందాం. ఆ రూపాయి వల్ల, ఆ పుణ్యం వల్ల గత జన్మల్లో అజ్ఞానంలో చేసిన కర్మలో దగ్ధమవుతాయి, లేదా ఈ జన్మలో మన భవిష్యత్తు బాగుంటుంది. ఇంకొక జన్మ అంటూ ఉంటే ఆ జన్మ ఇంకా ఉన్నతంగా ఉంటుంది. అంటే ఏది జరిగినా మన మంచికిగా. ఏ 1.5 2 గంటలు, సరే గంట చేద్దాం. గంట తిరగడానికి ఏమైనా కాడు నొప్పులా చెప్పండి? స్లోగన్ చెప్పడానికి ఏమైనా నోరు రాదా? శాకాహారమే అమృతాహారం, జీవహింస మహాపాపాన్ని సత్యాన్ని చెప్తున్నాం మనం, సత్యాన్ని చెప్తున్నాం. సత్యాన్ని చెప్పేసరికి ఆ సత్యమే మన లోపలికి వస్తుంది. ఒకానొక సమయానికి ఆ సత్యమే మనం అయిపోతాం. అందుకని ఇలాంటి ఒక అవకాశాన్ని దయచేసి ఎవరు వదులుకోవద్దు. ఇప్పుడు నేను సంవత్సరానికి ఒక ర్యాలీ అనుకోకుండా ఎవరికి అవకాశం ఉంటే అక్కడ ర్యాలీలు చేయవలసిందిగా. మా దగ్గర క్యాపులు లేవు, ఫ్లక్లాడ్లు లేవు అంటే నాకు ఒక ఫోన్ చేయండి. ఈ చుట్టుపక్కల అంతా కూడా అవసరమైతే నేను వ్యాన్ పంపిస్తా, లేదా ఫ్లక్లాడ్లు క్యాపులు పర్మనెంట్గా కొన్ని పంపిస్తా. అర్థమైందా? దయచేసి మాకు అవకాశాన్ని ఇవ్వవలసిందిగా చెప్తా. వీళ్ళందరూ ర్యాలీలు చెయ్యాలి, అందరూ ర్యాలీలు చెయ్యాలి. ప్రతి ఊరు శాకాహార గ్రామం అవ్వాలి. భారతదేశం మొట్టమొదటి శాకాహార దేశం అయి తీరాలని పత్రిజీ కళ. మరి ఆ పత్రిజీ కళలో మనం భాగస్వామ్యం కావాలంటే మన ఊరు కనీసం పక్క ఊరు మనం వెళ్ళొద్దు. మన ఊరిని, మన గ్రామాన్ని, మనం ఉంటున్న ఊరిని శాకాహార గ్రామంగా తీర్చిదిద్దుకుందాం మిత్రులారా. అందరూ మీ ఊరిలో ఇలా ప్రయత్నాలు చేయాలని కోరుకుంటూ, నా అనుభవం, నేను 2005 సంవత్సరంలో ఒక అనారోగ్య కారణంతో ధ్యానంలోకి రావడం జరిగిందండి. ఏమిటి అనారోగ్యం అంటే, అందరికీ 2 కిడ్నీలు ఉంటాయి, నాకు ఒకటే కిడ్నీ ఉందండి పుట్టుకతోటి. ఆ ఉన్న ఒక కిడ్నీలోనూ రాళ్ళు వచ్చాయి. అందరూ 4 రాళ్ళు వెనకేసుకోండి అని అంటారు కదా, నేను మాత్రం కిడ్నీలో వేసుకొని కూర్చున్నాను.
మరి అప్పుడు నాకు తెలిసిందల్లా డాక్టరు, మెడిసిన్. హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేయాలి అన్నారు, సర్జరీ చేశారు. ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా పాటించాలి అన్నారు. వాళ్ళు చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తున్నా మళ్ళీ 8 సంవత్సరాలకి మళ్ళీ స్టోన్స్ వచ్చాయి, రాళ్ళు వచ్చాయండి కిడ్నీలో. మళ్ళీ హాస్పిటల్కి పరిగెడితే ఈసారి సర్జరీ చేయడానికి అవకాశం లేదు, మరి లాప్రోస్కోపీ చెయ్యాలి, 40,000 ఖర్చు అవుతాయి అన్నారు. అమ్మో, 40,000? కళ్ళు తిరిగి మన దగ్గర ఎక్కడ ఉన్నాయని డబ్బులు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, డబ్బులు ఏమైనా ఉంది? సరే, డబ్బులు లేవని ప్రాణాన్ని పోగొట్టుకుంటామా? లేదు కదా. అప్పో సప్పో చేస్తాం కదా, ఏ బంగారమో తాకట్టు పెట్టుకుంటాం కదా. అలాగే నాకు ఒక 1 రోజులు టైం ఇవ్వండి అని డాక్టర్ దగ్గరికి చెప్పి, ఈలోపు ఏమైనా నొప్పి వస్తే మా టాబ్లెట్లు ఇవ్వండి అని చెప్పి ఆ టాబ్లెట్లు రాయించుకొని బస్సులో వస్తున్నానండి ఒకదాన్ని. బస్సులో వస్తా అంటే ఒక ఆలోచన నా జీవితాన్ని మార్చేసిందండి. ఒకసారి సర్జరీ చేశారు, రెండోసారి లాప్రోస్కోపీ అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉన్నా నేను, వాళ్ళు చెప్పినట్టు తూచా తప్పకుండా నేను పాటించాను. మరి అయినా వచ్చాయి, మరి మూడోసారి రావని నమ్మకం ఏంటి? మూడోసారి వస్తే ఈ లాప్రోస్కోపీకి ఛాన్స్ ఉందా లేదా? ఉంటే డాక్టర్లు అనేవాళ్ళు చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. ఛాన్స్ లేకపోతే సారీ అంటారు. పోయేది ఎవరు? నేను. అమ్మో, అప్పుడే పోతే ఎలాగా? నేను భూమి మీద ఉండాలి. నేను భూమి మీద లేకపోతే ఈ భూమి ఏమైపోతుందో ఒక భయం లోపల, నేను ఉండి కాపాడాలి. అలాంటి ఒక ఆలోచన. మరి నేను ఉండాలి అంటే నాకు ఈ రోగం ఉండకూడదు. ఉండకూడదు అంటే ఇంక అప్పుడు అర్థమైందనమాట. ఈ మందులు వాడాను, తగ్గలేదు, ఇంక ఈ డాక్టర్లు వద్దు, ఈ మెడిసిన్ వద్దు. పిరమిడ్ 18 ఆధార సూత్రాలు నో డాక్టర్ నో మెడిసిన్ అంటారు కదా, అది నేను ధ్యానంలోకి రాకుండానే నేను పాటించానండి. ఇంకా బస్సు దిగేలోపు అంటే ఒక 40 నిమిషాల్లో నేను డిసైడ్ అయిపోయా, ఈ డాక్టర్లు వద్దు, ఈ మందులు వద్దు, వేరే ఏ విధానంలోకైనా వెళ్దాం. ఆయుర్వేదం ఉంది, హోమియోపతి ఉంది, యునాని ఉంది, చెట్ల ముందు, పసర ముందు, మాయ మంత్రం ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద. ఏదో ఒక విధానంలోకి వెళదాం, ఈ ఇంగ్లీష్ మందులు వాడద్దు. పత్రిసారి కూడా చెప్తారు కదా, నో డాక్టర్ నో మెడిసిన్ అని, అది కూడా పాటించాను నేను. సో నాకు తెలియకుండానే పాటిస్తూ ఇంకా బస్సు దిగి ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళా. వారం వారం రావాలి అన్నారు. అక్కడ పత్యం చెప్పారు, అయితే తినద్దు ఈ తినద్దు అని. వయసు చూస్తే 25 ఏళ్ళు, తినే వయసు, తిండంటే కాస్త పిచ్చి ఎక్కువ మనకి. అలాంటి సమయంలో కూడా నేను తినద్దండి, నేను తూచ తప్పకుండా పాటించాను. ఆ 7-8 నెలలు వాడానండి అక్కడ కూడాను, హోమియోపతి తగ్గల. ఆ డాక్టర్ గారు అన్నారు కదా, నా దగ్గర ఉన్న మెడిసిన్ అంతా వాడానమ్మా, నీకు తగ్గలేదు, కాబట్టి నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళు అన్నారు. ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, హోమియోపతి డాక్టర్ ఏమో రావద్దు అన్నారు. ఏం చేయాలో తెలియని ఒక అయోమయ పరిస్థితిలో 2005వ సంవత్సరం కుక్కట్పల్లిలో మా వీధి పక్క వీధిలోనే పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తున్నారు, స్వామీజీ వస్తున్నారు, ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయట, ఫ్రీ అంట అని చెప్పి తెలిసింది. ఫ్రీ అనగానే అట్రాక్ట్ అయ్యాం. డబ్బులంటే ఎలా ఉండేదో పరిస్థితి. ఫ్రీ అనగానే సరే ఈ స్వామీజీ అంటే చూద్దాం కదా అని వెళ్ళానండి. స్వామీజీ అంటే ఎలా ఉండాలి? ఒక రుద్రాక్షలు ఉండాలి, కాషాయ బట్టలు ఉండాలి, విభూతి రేఖలు ఉండాలి, ఇవన్నీ ఉంటే ఒక స్వామీజీ అనేది నా భావన. తీరా వెళ్ళి చూస్తే పత్రికారి దగ్గర గడ్డం తప్ప ఏమీ లేదు. స్వామీజీ అన్న భావన కలగల. కానీ గురుగారు నమ్మి 500-600 మంది వచ్చారు, డాక్టర్లు వచ్చారు, డబ్బున్నోళ్ళు వచ్చారు. అందరూ ఒకటే మాట చెప్పారు, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి అని చెప్తున్నారు. ధ్యానం చేస్తే తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు తగ్గుతుంది అని చెప్పారు. రేపటి నుంచి వద్దామని అనుకొని వెళ్ళా. నాకు రావటానికి ఇంట్లో పని అయ్యేది కాదు, టీవీ సీరియల్ పిచ్చి ఒకటి ఉండేది. అది ఇంకోటి ఏంటంటే, ధ్యానం అనే గొప్ప మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే మాంసాహారం మానేయాలి అని నాకు నేనుగా ఒక నియమం పెట్టుకొని 24 రోజులు టైం తీసుకొని మాంసాహారం మానేసి ధ్యానంలోకి వచ్చానండి. ధ్యానంలోకి వచ్చాక ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట తూచా తప్పకుండా 2 గంటలు ధ్యానం చేశాను. 2 నెలలు చేశానండి. 2 నెలల్లో నా కిడ్నీలో రాళ్ళు కరిగిపోయాయి. రూపాయి ఖర్చు లేకుండా, ఒక టాబ్లెట్ అవసరం లేకుండా 2 నెలలు 2 గంటల ధ్యానంతో నా కిడ్నీలో రాళ్ళు కరిగిపోయాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాలాగా అందరూ హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. తెలియని వాళ్ళకి తెలియచెప్పాలి, తెలియని వాళ్ళకి తెలియచెప్పాలి. నమ్మిన వాళ్ళు చేస్తారు. ధ్యానం అంటే నమ్మకం ఉండాలి, సాధన చెయ్యాలి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. నేను రోజుకి 2 గంటలు కృషి చేశాను కాబట్టి నాకు ఆ రిజల్ట్ వచ్చింది. నమ్మండి, ధ్యానం చేయండి, మాంసం మానేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. ఇది నా అనుభవం. సో థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.